కనిపించని చదువుతున్నాను, కనిపించని నేనేం చేయలేను. హేమంత్ కుమార్ గారు. మళ్ళీ ఇదేంటి? ఎందుకండి అలాంటి కమెంట్స్ పెడతారు? అలాంటి కమెంట్స్ పెట్టకండి. పండగ పూట ఎందుకండి అలాంటి కమెంట్స్? అలాగైతే పండగెళ్ళినాక పెట్టొచ్చా అని అడగొచ్చు మీరు. కానీ అది కాదు నేను అనేది. ఎప్పుడైనా కానీ అలాంటి కమెంట్స్ చెయ్యొద్దు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు హేమంత్ గారు. ఓకే అండి. ఎవరి వలన ఎవరు ఇబ్బంది పడకూడదు. నాకు తెలిసి నేను అనుకుంటాను అంతే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన ఫుడ్ అండ్ బ్లాగ్స్. స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి, సపోర్ట్ చేయండి. రాజు నిద్రపోయావా? రాజ్ ఉన్నావా? వెళ్ళిపోయావా రాజు లైవ్లోని? మళ్ళీ కమెంట్ చేయలేదు. నందన గారు, నేను ముస్లింని, నా భార్య హిందూ, అందుకే మా ఇంట్లో అన్ని ఆచారాలను గౌరవిస్తూ పద్ధతిగా పాటిస్తాము. అందుకే ఈ పండుగ విశేషాలని నాకు బాగా తెలుసు. ఓ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునా? ఓకే ఓకే. మేడం గారిని అడిగానని చెప్పండి. భాషా గారు, హేమంత్ గారు ఫీల్ అయ్యారా? ఫీల్ కాదు కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన లైవే కాదు, చాలామంది చాలా లైవ్లో అలాగే చెప్తూ ఉంటారు. కానీ అది ఎందుకు చెప్తారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది బయట వారికి ఎందుకు చెప్పాలి అలాగా? బయట వారికి చెప్పకూడదు ఒకటి నాకు తెలిసి. రెండో విషయం ఏంటంటే కొంతమంది బాధపడతారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది యాక్సెప్ట్ చేసినట్లే ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు మనుషులు. కానీ నేను ఒక ఏజ్లో ఉన్నాను, అలాంటివన్నీ నాకు నచ్చవు. అందుకని నాకు ఇష్టం ఉండదు అలా పెడితే. చక్కగా మన లైవ్ సాఫ్